అందరికి గుడ్ మార్నింగ్. అందరూ రెడీ అయినాం. ఇది మళ్ళీ డే 2 ఇన్ ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం. ఇది మా హాస్టల్. ఇట్లా 6 బెడ్స్ ఉన్నాయి. మా అందరూ రెడీ అయిపోయింది. ఇక చాలా బాగుంది. తక్కువ దొరికింది హాస్టల్ కూడా మాకు. ఈ ఆమ్స్టర్డామ్ అన్ని ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇయర్ అయితే ఇట్లా ఉంది. అందరికి గుడ్ మార్నింగ్, బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. పొద్దున్నే తిరగడం స్టార్ట్ చేసినాం. మళ్ళీ పొద్దున్నే ఇదే మా హాస్టల్. ఇంకా నా బ్యాక్ సైడ్ నా హాస్టల్ క్రాస్ రోడ్స్. ఓకే, వెళ్తున్నాము. ఇక ఇప్పుడు మ్యూజియంస్కి వెళ్తున్నాము తిరగడానికి. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక మ్యూజియంస్ని. ఆమ్స్టర్డామ్లో అందమైన భవనాలు చూడొచ్చు. ఎంత బాగున్నాయి అసలు. ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే ఇవన్నీ అంటే ఇప్పుడు కట్టినవి కూడా కాదు. ఇవన్నీ ఇప్పుడు పురాతన కాలంలో కట్టినవి కాదు. అక్కడ వచ్చేసి మ్యూజియం ఉంది. సో ఇప్పుడు మనం ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళబోతున్నాము. ఆ బ్యాక్ సైడ్లో గ్రీటింగ్ కార్డ్స్ సేల్ చేస్తున్నారు అక్కడ. అదే మనం వెళ్ళబోయే మ్యూజియం. ఇప్పుడు ట్రామ్స్ అవి ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి, అటు ఇటు. ఇక్కడ మనం చూడండి, ప్రజలందరూ అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది. ఆ జీబ్రా క్రాసింగ్ తోటే నడుస్తున్నారు, కానీ మధ్యలో ఎవ్వరూ అటు ఇటు పోవడం లేదు. రూల్ అంటే రూలే. ఆ ట్రామ్ కూడా స్టాప్ వచ్చింది, అక్కడ ఆగింది, సిగ్నల్ పడింది, పోతున్నారు. ఏదైనా జీబ్రా క్రాసింగ్ని ఫాలో అవుతారు. జర్మనీలో ఓవరాల్ నేను చూసింది, ప్యారిస్లో కూడా చూసినా, ఇక్కడ కూడా చూసినా. అంతా రూల్స్ బాగున్నాయి ఇక్కడ. అంటే మన జర్మన్లో ఈ ట్రామ్స్ లోపల టికెట్ కలెక్టర్స్ ఎక్కువ మంది అయితే రాలేదు. కానీ ఇక్కడ మాత్రం ఏది మన ఆమ్స్టర్డామ్లో టికెట్ కలెక్టర్ మనం వెళ్ళే దగ్గరనే మన పాస్ని అవుట్ చేయాలి. సో అక్కడ మాత్రమే టికెట్ కలెక్టర్ చూస్తున్నాడు, లేదంటే ఎంబడే దింపేస్తున్నారు. అట్లా ప్రజెంట్ అయితే మనము వచ్చేసాము మ్యూజియం దగ్గరికి. రిజిక్స్ మ్యూజియం, ఇది రిజిక్స్ మ్యూజియం అని ఉంది ఇక్కడ. వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ మ్యూజియం ఇది. చూడొచ్చు, వెళ్ళేది ఇక్కడికి మనము. ఇదే మనము వచ్చే మ్యూజియము. ఎంట్రీ టికెట్ చాలానే ఉంది, ఒక 1800 euros దాకా ఉన్నది. ఆలోచిస్తున్నాం వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నాము. చూడొచ్చు ఇక్కడ సింగిల్గా కయాకింగ్ చేస్తున్నాడు. మంచిగా హ్యాపీ లైఫ్, మంచిగా ఇష్టమైనట్టు చేసుకోవచ్చు ఇక్కడ.
కెనాల్ టూర్స్ ఆమ్స్టర్డామ్ ఇది చెప్పారు. చూడొచ్చు ఎలా తీసుకుంటుందో టర్నింగ్. 360 degrees ఇది టర్న్. Selfies machen einfach mal mit dem Handy weggucken. Das ist so. Ja, genau. See this almost church-like building, like with the it's all around the concert hall. Concert hall there. Ja, der kommt. తీస్తా. మనం అదే ఈ దీంట్లోకి వచ్చేసాం పార్క్లోకి. చూడొచ్చు ఎంత క్యూట్గా ఉందో పార్క్ కూడా. €60 అంట ఈ క్రిస్మస్ ట్రీ. ఆల్సో అంతా చైర్స్ అండ్ ఆమ్స్టర్డామ్ గురించి నోట్బుక్. ఇది ఆమ్స్టర్డామ్ నోట్బుక్ లైక్ ఇట్లా ఉంటుంది. ఈ సోవెనియర్స్ ఆమ్స్టర్డామ్ యొక్క రిప్రజెంటేషన్. ఈయన తెలుసు కదా, మన ఇంపార్టెంట్ పర్సన్. ఈయన మన మ్యూజియం ఉంది. ఏంటి గుర్తు కూడా రావట్లేదు నాకు. బుక్స్ అండ్ ఆల్సో క్రిస్మస్ బాక్సెస్ ఇలా ఉన్నాయి. క్రిస్మస్ బాక్సెస్ ఇవి ఎంత అంటే సరే ఇక్కడ ఉన్న €8 అంట ఒకటి. రెండైతే 15. మనం ఇక్కడ ఒక మార్ట్కి వచ్చినాము. ఆ మార్ట్ నేమ్ వచ్చేసి లూసిగానోలో. ఓకే, దాంట్లో వచ్చేసి జిటో లిక్కర్, పిస్తా లిక్కర్ అండ్ ఆల్సో ఇక్కడ లెమన్ లిక్కర్ క్రీమ్ టైప్. ఇది వచ్చేసి మెలన్ లిక్కర్. ఇలా ఉన్నాయి లిక్కర్స్. అంటే ఇది థిక్గా క్రీమీగా లిక్కర్ క్రీమీలో ఫ్లేవర్లో ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా. కాస్ట్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేయలేదు. చూడొచ్చు ఎలా ఉంది. అన్ని సోవెనియర్స్. ఆర్ట్ కలెక్షన్స్ ఇవి నిజంగా చాలా బాగున్నాయి. ఇవి ఆర్ట్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది. అంటే చూడడానికి మీకు టీవీలో చూసినా ఫోన్లో చూసినా ఎట్లుంటో తెలియదు, కానీ లైవ్లో అయితే చాలా బాగుంది. షార్ట్స్
పెయింటింగ్స్ ఇవన్నీ. ఏలాస్ అనే అమ్మ ఇంగ్లీష్ చేస్తుంది ఆర్ట్స్కి మొత్తం మామూలుగా. నా కోడళ్ళ కోసం ఏది తీసుకుందామన్నా ఫుల్ రేట్లు ఉన్నాయి. €45. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఎఫ్ఓమ్ అంట. క్లాస్ బ్లోన్ క్రిస్టమస్ ట్రీ ఆర్నమెంట్స్ ప్యాకెడ్ ఇన్ కలర్ఫుల్ రెడీ టు గిఫ్ట్ బాక్సెస్ అంటే ఆర్నమెంట్స్ ఉంటాయి కదా కొన్ని. మ్యాక్సిమం చెప్పాలంటే ఇట్లా ఇది మన ఎయిర్ టికెట్ పెట్టేయడం కోసం అంటే క్రిస్టమస్కి వెకేషన్ లాగా ఇంకా కొన్ని అలా సోవెనియర్స్ లాగా పెట్టి ఇవ్వడం అంటే గిఫ్ట్లో లాగా ఇవ్వడం కలర్ఫుల్ బాక్సెస్ లాగా. ఇది వచ్చేసి అన్ని చీజ్కి సంబంధించిన కసే. 1 year old cheese, 2 years old cheese buy for €12.50. €12.50 buy €3.25 anta. Products is natural Dutch herbs, grain pesto and cheese సంబంధించిన. అన్ని ఆర్ట్కి సంబంధించినవి ఉన్నాయి ఇక్కడ మాత్రం. అందరు గ్లూ వైన్ అంటారు కానీ ఈసారి నేను ట్రై చేస్తా. గ్లూ వైన్ డెఫినెట్లీ ట్రై చేయాలి ఈసారి. కోకోనట్ బాల్స్ అంట అంటే కొబ్బరికాయ ఫ్రెష్ అండ్ న్యాచురల్. చూస్ €10 for €20, €5 for €10 ఫస్ట్ స్టూక్ వచ్చేసి. Can I capture videos? Okay, thank you. ఇవి వచ్చేసి ఫ్రెష్ కోకో బాల్స్ అవర్ ఫేవరెట్స్ అని చెప్పేసి ఇలా స్టాల్ పెట్టారు. సో చాలా బాగుంది. అంటే మన కొబ్బరితోటి చేసినాయి. కొబ్బరిలో ఇట్లా మసాలా కలిపి ఇట్లా బేక్ చేస్తున్నారు. అట్లా ఓవెన్లో పెట్టేసి చూడొచ్చు. కొబ్బరి పొడి కొబ్బరితో ఇట్లా చేసిన లెమన్ గ్రాస్ అండ్ ప్యూర్ చాక్లెట్ తోటి రెడీ చేశారు. అండ్ న్యాచురల్ ఇది అంటే ఓన్లీ అది ఉంటుంది కదా పొడి, దాంతో తయారు చేశారు. ఓకే. అండ్ ఇది విటీ చాక్లెట్ అంటే చాక్లెట్ రెడ్ వ్యాలెట్ అంట. రెడ్ వ్యాలెట్ తోటి తయారు చేశారు. ఇది మ్యాచా వైట్ చాక్లెట్ అంట. ప్రజెంట్ అయితే మేము వీళ్ళోడి వైన్ తాగుతున్నాం. ఇది హాట్ వైన్ ఇది. సో అట్లా టేస్ట్ ఇప్పుడు క్రిస్టమస్ మార్కెట్లో ఇది ఫేమస్ అన్నట్టు. సో మేము ఇక్కడ టేస్ట్ చేస్తున్నాం. ఈచ్ వన్ వచ్చేసి €5 పడింది మాకు. మొత్తం €15 అయినాయి. అట్లానే దీనికి స్టఫ్గా మేము కోకోనట్ కేక్స్ తిన్నాము ఆల్రెడీ. కొంచెం ఇది మళ్ళీ ఇంకో సెకండ్ రౌండ్ ఇది అలా. ఓకేనా, థ్యాంక్ యూ, బై బాయ్.